ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ విందామా? యా, ఆయన అయితే పాటల గురించి ఎలా మాట్లాడతారు? ఈ కార్యక్రమానికి విచ్చేసిన డబ్బింగ్ ఆర్టిస్టులందరికీ కూడా చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంత మంచి పాటలు, ఇంత మంచి కార్యక్రమాలు, ఆటలు, ఒకటేమిటి సర్వకళల సమ్మేళనాన్ని మేళవింపజేస్తున్న దశాబ్ది ఉత్సవాలకు ఇదే మా స్వాగతం, సుస్వాగతం. అద్భుతమైన పాటలు పాడారు, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. నిజంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం నా మనస్పూర్వకంగా సంతోషంగా ఉంది. సర్వే జన సుజనో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. ఇలా ఆయన కంఠాన్ని వింటే మహేష్ బాబు గారి కంఠం విందాం. అన్నయ్య, ఎప్పుడు వచ్చావు అన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? చిత్ర, నీ పెయింటింగ్ నాకు ఎంత బాగా నచ్చిందంటే దాన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో ఉన్న పికాసో పక్కన పెడతా. ఏం తక్కువ నీకు? అరే రే 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 రే, ఉన్నారా ఆర్టిస్ట్ ఇండియాలో, తొక్కేస్తున్నారా టాలెంట్ని. అరే చెక్కేది? చెక్ లేదా? తేనమ్మ జీవితం. ఓకే, చెక్ రేపు తీసుకుంది, కానీ చిత్ర ఇంటికి వచ్చాయి. ఇలా మహేష్ బాబు గారు వాయిస్ తీసుకోవచ్చు. అండ్ మహేష్ బాబు గారు రఫ్గా మాట్లాడితే ఎలా ఉంటుంది? స్ట్రాంగ్ గట్టి వాయిస్ ఎలా ఉంటుంది? హే, ఐఎమ్ నాట్ డన్ యెట్. నీకో విషయం తెలుసా? డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉండేటువంటి ప్రతి కళాకారుడు ఎంత లోతుగా బాధపడతారో తెలుసా? ఎన్ని కష్టాల పాలవుతారో మీకు తెలుసా? మీకేం తెలుసా? ఒక్కొక్కరు ఒక డైలాగ్ని 20-30 సార్లు చెప్పి డబ్బింగ్ ఓకే చేస్తారు సార్. అవునా కాదా? ఇంత కష్టపడే వాళ్ళందరికీ మనం ఎంతమంది సెల్యూట్ చేయాలి సార్? మనస్పూర్వకమైన సెల్యూట్ చేయాలి సార్ అందరికీ. థ్యాంక్ యూ. ఇలా మహేష్ బాబు గారి వాయిస్ తీసుకోవచ్చు. మరి కేసీఆర్ గారు మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఈ కార్యక్రమానికి వచ్చేసి కేసీఆర్ గారు మాట్లాడితే ఆయన ఒరిజినల్ వాయిస్ ఎలా ఉంటుంది? నిజానికి చాలా మందిమి డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు టెలివిజన్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఈ ఆటలు, ఈ పాటలు, ఈ ఎగురుడు, ఈ తన్లాట ఇవన్నీ కొనసాగాలి. వచ్చేసారి కూడా మీ అందరి తరఫున ఏదో ఒకటి చేయనని నాకున్నది. డెఫినెట్గా చేస్తాం. ఏది ఏమన్నా కానీ డబ్బింగ్ బిడ్డలందరూ కూడా మంచిగా ఉండాలి. మీకు కావాల్సిన కార్యక్రమాలన్నీ నేను చేస్తా. నా నుంచి అవుతాయి, డెఫినెట్గా చేస్తాం. జై తెలంగాణ. ఇలా ఆయనకు అంటూ ఉంటే రేవంత్ రెడ్డి గారు అయితే ఎలా మాట్లాడతారు? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, ఒకేసారి 100 మందిని రమ్మను అనే డైలాగ్ ఉంటుంది. ఇటువంటి డైలాగులు అని చెప్పింది ఎవరు? మన డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిడ్డలు. ఈ బిడ్డలందరికీ ఏది ఏమైనా సరే నేను ఒక మంచి కార్యక్రమం చేసి మంచి స్టేజ్ పెడతానని తెలియజేసుకుంటూ మనవి చేసుకుంటా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు వాయిస్ తీసుకోవచ్చు. అండ్ పెద్దవారి కోసం ఒక కంఠాన్ని అనుకరించాలని అనుకుంటున్నాను. కైకాల సత్యనారాయణ గారి కంఠం అనుకరిస్తాను. దానికన్నా ముందు యమదొంగ సినిమాలో మోహన్ బాబు గారు వాయిస్ అయితే ఎలా ఉంటుంది ఒక డైలాగ్కి, అది విందాం. అధర్మములు ప్రాప్తించగా రాతలే నీవు దానిని అధిష్ఠించుటయా, ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత గండకావరము, తుచ్చ మానవ, డబ్బుకు చావు, పప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చవరో దేవుడా అని నిత్తము ముత్తుకుని మీరెక్కడా? మీ జనమరణమును మునివేళ్ళ నిర్ణయించు మేమెక్కడరా? ఇలా ఉంటే ఇదే వాయిస్, ఇదే డైలాగ్ని కైకాల గారు చెప్తే ఎలా ఉంటుంది? ధర్మాధర్మం ప్రాప్తించుటకు రాతలని నీవు దానిని అధిష్ఠించుటయా, ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము, తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, పప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చవరు దేవుడా అని నితము మొత్తుకునే మీరెక్కడా? మీ ముని వెళ్ళతో నిర్ణయించు మేమెక్కడరా? డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ ఇదే నా శుభ సాయంత్రం. ఇలా వారి కంఠాన్ని అనుకరించవచ్చు. అండ్ క్రికెటర్స్ వాయిసెస్ని ఒకసారి ఇమిటేట్ చేద్దామని ద ఫస్ట్ వాయిస్
ద వరల్డ్ ఇండియన్ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ గారి వాయిస్ అయితే ఎలా ఉంటుంది? దానికన్నా ముందుగా రవిశాస్త్రి గారు కామెంట్ చెప్తారు, ఆయన వాయిస్ ఎలా ఉంటుంది? Yes, sir, wonderful performance of the day. And in this tournament and this match, the man of the match and the man of the series goes to the world energetic cricketer and star number 1 cricketer. Welcome them. Please welcome them, Sachin Tendulkar. Sachin garu. Yes, good evening to all. And I like DAAT, Dubbing Artists Association, Telugu Television members. Good evening to all. And I like it very much. And when I was 18 years old, I was imitating my daddy voice and my brother's walking style. So I like mimicry. And thank you all to DART members. ఇలా సచిన్ గారు వాయిస్ తీసుకోవచ్చు. కపిల్ దేవ్ గారి వాయిస్ అయితే అలా ఉంటుంది. మన కపిల్ దేవ్ గారి బూస్ట్ అవేటమెంట్ వచ్చేది అప్పట్లో. బూస్ట్ ది సీక్రెట్ ఆఫ్ ఆవ్ ఎనర్జీ అనగానే పక్కన సచిన్ గారు ఆవ్ ఎనర్జీ అని చెప్పారు. దాంట్లో గుడ్ ఈవినింగ్ టు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు టెలివిజన్ మెంబర్స్ అండ్ దిస్ డే సెలబ్రేషన్ was very, very, very well done, and we must learn every day. We must learn every day. If you can't learn, you can't succeed. If you can't learn, you can't succeed. These type of things go ahead in life. ఇలా వారి కంఠాన్ని అనుకరించవచ్చు. క్లాస్ ప్లీజ్. తెలుగు కంఠాలు విన్నాం, అద్భుతమైన మంచి క్రికెటర్స్ వాయిసెస్ విన్నాం. ఇంకొక 4 వాయిసెస్ని వినిపిస్తాను. ప్రపంచంలోనే వైవిధ్యభరితమైనటువంటి కంఠాలని 4 వినిపిస్తాను. అండ్ భారతదేశ కీర్తిని ప్రతిష్టలని ప్రపంచానికి విస్తరింపజేసినటువంటి ఒక కంఠం ఉంది, ఒక ఆత్మ ఉంది, ఒక స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది. వారి పేరే స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద గారి కంటే ఎవరైనా విన్నారా? అత్యంత బ్రహ్మాండమైనటువంటి వాయిస్ అయింది. వారి చికాగో స్పీచ్లోని కొన్ని మాటల్ని మీకు వినిపిస్తాను. Good day, sisters and brothers of America. It fills my heart with joy unspeakable to rise and respond to the warm cordial welcome which you has given us. I thank you in the name of the most ancient order of the monks. I thank you in the name of the mother of the religions. And I thank you in the name of the millions and millions of Hindu people of all classes and sects. My friends, also to some of the speakers in this platform who referring to delegates from the Orient. ఇలా స్వామి వివేకానంద గారి కంఠాన్ని అనుకరించవచ్చు. అండ్ మైకేల్ జాక్సన్ గారి పాట అందరం విన్నాం. బట్ మైకేల్ జాక్సన్ గారి వాయిస్ విచిత్రంగా ఉంటుంది. ద ఫీబుల్ వాయిస్ అయింది. ఆ వాయిస్ ఎలా ఉంటుంది? Sadly, we live in a state of fear. Every day we hear of war, and the news, and the radio, and television, always of war. We are hurting each other, of neighbors hurting each other, of families killing each other. We have to stop the tragedies. ఇలా వారి కంఠాన్ని అనుకరించవచ్చు. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన డాట్ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మధు గారి మిమిక్రీని కంప్లీట్ చేయబోతున్నారండి. అందరికీ థ్యాంక్ యూ.